హలో గాయ్స్, బిగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రామిసరీ నోట్ క్లియర్గా ఎలా రాయాలి అండ్ 50,000కి అండ్ 1,00,000 రూపీస్కి ప్రామిసరీ నోట్ ఎలా రాయాలి, చేంజెస్ ఏముంటాయి అండ్ ఏ ప్లేస్లో ఏం రాయాలనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ప్రీవియస్గా ఒక వీడియో మంది 80K వ్యూస్ వచ్చిన వీడియో ప్రామిసరీ నోట్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ తేదీ అని ఉంటుంది, తేదీ దగ్గర డేట్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే మనీ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే ఎంతైతే మనీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మనీ ఇక్కడ లైక్ 50,000 అయితే 50,000, 1,00,000 అయితే 1,00,000 మనీ ఇక్కడ డిజిట్స్లో వేయండి. నేనైతే డిజిట్స్లో వేయలేదు. నెక్స్ట్ రాయించుకున్న వాళ్ళ పేరు ఎక్కడ రాయాలి, నివాసం రాయించి ఇచ్చిన వాళ్ళు ఎవరు, రాయించి ఇచ్చిన వాళ్ళు ఎవరు. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్. రాయించుకున్నవారు అంటే ఎవరైతే మనీని అప్పుగా ఇస్తున్నారో, ఎవరైతే డబ్బులను అప్పుగా ఇస్తున్నారో వారు రాయించుకున్న వారు. రాయించి ఇచ్చిన వారు ఎవరంటే ఎవరైతే మనీని తీసుకుంటున్నారో వారు రాయించి ఇచ్చినవారు. ఈ పేపర్ను వారు రాయించి మనీ ఇస్తున్న వారికి ఇస్తారన్నమాట. సో రాయించుకున్నవారంటే ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. రాము అనే వ్యక్తి రాజుకి ఒక 50,000 రూపాయలు వడ్డీగా ఇస్తున్నాడు. రాము అనే వ్యక్తి రాజు, ఈ రాము అనే పర్సన్ రాజుకి 50,000 ఇస్తున్నాడు అనమాట, 50,000 ఇస్తున్నాడు. సో ఈ రాజు అనే పర్సన్ ఏం చేస్తున్నాడంటే, ఈ రాము అనే పర్సన్ ఇతనికి మనీ ఇస్తుండు కాబట్టి ప్రామిసరీ నోట్ రాసి ఈ రాజు అనే వ్యక్తి డబ్బులు తీసుకొని రాముకి ప్రామిసరీ నోట్ ఇస్తాడనమాట. సో ఇప్పుడు మరి ఇందులోకి వద్దాం. రాయించుకున్న వాళ్ళంటే ఇక్కడ ఎవరు, రాము రాయించుకున్నాడు అంటే డబ్బులు ఇచ్చాడనమాట. రాయించి ఇచ్చిన వాళ్ళంటే ఎవరు డబ్బులు తీసుకుంది, రాజు. నెక్స్ట్ నివాసం అంటే అడ్రస్, మండలం, జిల్లా రాయండి. నివాసం, మండలం, జిల్లా వీళ్ళది కూడా. రాసి ఇచ్చిన వాళ్ళంటే ఇప్పుడు కొత్త ప్రామిసరీ నోట్లో ఈ రెండు కలిపి ఇస్తున్నారు ఆప్షనల్గా. ఎవరైతే రాశారో వాళ్ళ పేర్లు రాయాలి. ఇప్పుడు కొత్త ప్రామిసరీ నోట్ కూడా పెడతాను, అందులో ఇది ఆప్షనల్గా ఉంటుంది. ఎందు నిమిత్తం అంటే ఎందు నిమిత్తం అనేది ఇక్కడ రాయాలి. సో అవసరం కోసం సంథింగ్ రాయాలి. మీ వద్ద అప్పుగా తీసుకున్న మొత్తం రొక్కం ఇక్కడ 50,000 అని వేసేసి ఇక్కడ అక్షరాల 50,000 అని రాయాలండి. ఇందుకు నెల వడ్డీ అంటే 100కి 2 రూపాయలు అయితే ఇక్కడ వేయచ్చు. 2 రూపాయల కంటే ఎక్కువ వడ్డీని మనం ప్రామిసరీ నోట్లో, ఈ ప్రామిసరీ నోట్లో రాయలేము. సో 2 రూపాయల వరకు ఇక్కడ రాయొచ్చు. లేదంటే ఎక్కువ అనుకుంటే అక్కడ వడ్డీ రాయకపోవడం మంచిది, అక్షరాల రాస్తాం. తర్వాతకి ఇందుకు సాక్షులు, దస్తూరి అంటే ఎవరైతే ఈ ప్రామిసరీ నోట్ని అంతా రాశారో వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ పెట్టించాలండి. ఇక్కడ సాక్షి 1, సాక్షి 2 ఇంకెవరైనా ఉంటే ఇక్కడ పెట్టించుకోవచ్చు. అందరికీ ఇక్కడ డౌట్ ఉంటుంది, ఇక్కడ స్టాంప్ వేసే ముందు 50,000కి ఎన్ని స్టాంప్స్ పెట్టాలి, 1,00,000కి ఎన్ని స్టాంప్స్ పెట్టాలి. 50,000కి ఒక స్టాంప్ పెడితే సరిపోద్ది. అదే 1,00,000 అయితే 2 స్టాంపులు పెట్టాలి. 1,00,000కి 2 స్టాంప్స్ పెట్టాలి. 50,000కి 1 స్టాంప్ పెట్టాలి అనేది గుర్తుంచుకోండి. ఓవరాల్ ప్రామిసరీ నోట్ ఇవి ఇప్పుడు చూసేయండి. ఇక్కడ తారీఖు వేసుకున్నాం. నెక్స్ట్ మనీ రాయించుకున్నాం. మనీ ఇచ్చిన వాళ్ళ పేరు ఫస్ట్లో ఉండాలి, దెన్ తీసుకునే వాళ్ళ పేరు ఇక్కడ ఉండాలి. రాయించి ఇచ్చిన వాళ్ళ అడ్రస్లు, ఎందు నిమిత్తం తీసుకున్నారో. నెక్స్ట్ ఇక్కడ వడ్డీ, ఇంట్రెస్ట్, స్టాంపులు. 1,00,000 అయితే 2, 50,000కి అయితే 1. మోర్ దెన్ 1,00,000 అయినా కూడా 2 స్టాంప్స్ వేసుకుంటే మంచిది. దస్తూరి, సాక్షులు పక్కాగా ఉండాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ న్యూ వర్షన్ ఆఫ్ ప్రామిసరీ నోట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.